విజయవాడ కేంద్రం సూక్తి సుధ వింటారు. సమర్పణ శ్రీ పులుపుల వెంకట ఫణికుమార్ శర్మ. శ్రీ గురుభ్యో నమః. నిత్య జీవితంలో వారి వారి ఇష్టాన్ని అనుసరించి అనేక మంది దేవీ దేవతలకు పూజలు చేస్తూ ఉంటారు. భగవంతుని పూజకు ఉపయోగించే పూలలో విష్ణువుకి ప్రీతికరమైనటువంటి పుష్పాలు 8. అవి అహింస, ఇంద్రియ నిగ్రహం, సర్వభూతదయ, ఓర్పు, శాంతి, పరమాత్మకై తపించుట, పరమాత్మ ధ్యానము, సత్యనిరతి అనే 8 విధాలైన పుష్పాలతో శ్రీహరిని ఆరాధిస్తే అనుగ్రహిస్తాడని విశ్వాసం. ఈ 8 పుష్పాలలో చాలా విశేషమైనది, మానవుని జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసేది ఇంద్రియ నిగ్రహం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఇంద్రియ నిగ్రహాన్ని ఒక చక్కని ఉదాహరణతో వివరించారు. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అనగా తాబేలు ఏదైనా ఆపద వచ్చినప్పుడు తన అవయవాలన్నింటినీ చిప్పలోపలికి ఎలా ఉపసంహరించుకుంటుందో అలాగే మనిషి కూడా తన ఇంద్రియాలను విషయ వాంఛల నుండి అదుపులోకి తెచ్చుకోగలిగితే అతడే స్థితప్రజ్ఞుడు అనిపించుకుంటాడు. కఠోపనిషత్తులో ఇంద్రియాలను గుర్రాలతో పోల్చారు. ఇంద్రియాణి హయాన్యాహు విషయాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్ మనీషిణః. శరీరం ఒక రథం అయితే ఇంద్రియాలు గుర్రాలు, మనసు పగ్గాలు, బుద్ధి సారథి, ఆత్మ రథి అనగా ప్రయాణికుడు. గుర్రాలు అదుపు తప్పితే రథం ప్రమాదంలో పడుతుంది. అందుకే బుద్ధి అనే సారథి, మనసు అనే పగ్గాలతో ఇంద్రియాలను అదుపు చేయాలి. ఇంద్రియాలను అదుపు చేయకపోతే ఏమవుతుందో ఒక చక్కని ఉదాహరణ ద్వారా మనం తెలుసుకోవచ్చు. కురంగ మాతంగ పతంగ భృంగ మీనాహతా పంచభిరేవ పంచ ఏకః ప్రమాది స కథన్న హన్యతే యస్సేవతే పంచభిరేవ పంచ. అనగా లేళ్లు, ఏనుగులు, శలభములు, తుమ్మెదలు, చేపలు తమ ఇంద్రియములలో ఒక్కొక్క దాని యందలి వ్యామోహమునకు లోబడి నాశనము తెచ్చుకొనుచున్నవి. ఎట్లనగా వేటగాడి వేణుగానానికి శ్రవణేంద్రియ శబ్దలౌల్యం వలన పరుగులు పెడుతున్న జింక ఆగి వేణుగానం వింటూ వేటగాడి బాణానికి నెలరాలుతుంది. బలమైన ఏనుగు త్వగేంద్రియ స్పర్శలౌల్యం వలన వేటగాడు తీసిన గుంటలో పడుతుంది. మిడత వెలుగుతున్న అగ్నిని చూచి చక్షురింద్రియ లౌల్యంతో నిప్పును ఆర్పాలని ప్రయత్నించి రెక్కలు కాలినా పట్టువదలక అగ్నికి ఆహుతవుతుంది. తుమ్మెద పద్మంలోని మకరందాన్ని ఆస్వాదిస్తూ మాధుర్యానుభూతితో అస్తమయం అవుతున్న విషయాన్ని విస్మరించి కమలం ముడుచుకోగానే ఊపిరి వదిలేస్తుంది. చేప జాలరి వలతో పాటు విసిరిన ఎరకు ఆశపడి ఆ వలలో చిక్కుకుపోతుంది. ఒక్క ఇంద్రియము యొక్క ప్రమాదము వలననే నశించుచున్న వీటిని చూచినచో శబ్ద, స్పర్శ, రూప, రసగంధములనబడే 5 ఇంద్రియముల ఆశలకు లొంగిపోవు మానవుని నాశనము ఎంత సన్నిహితమో వేరే చెప్పవలసిన అవసరం లేదు. అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అంటాడు, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే విషయవాంఛల గురించి అతిగా ఆలోచించడం వలన వాటిపై ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి కోరికగా మారుతుంది. ఆ కోరిక తీరకపోతే కోపం వస్తుంది. కోపం వల్ల మనిషి తన విచక్షణను కోల్పోయి చివరకు పతనమవుతాడు. కనుక మానవుడు కోరికలను అదుపు చేసుకుంటూ ఇంద్రియాలను జయించే ప్రయత్నం చేసి జితేంద్రియుడు అయినట్లయితే జన్మ చరితార్థం అవుతుంది. సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ పులుపుల వెంకట ఫణికుమార్ శర్మ.